హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక మీరు చూస్తున్న ఈ వ్లాగ్ అయితే సాటర్డే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఆ రోజు పాపని స్కూల్ నుంచి తీసుకోవడానికి అయితే వెళ్ళాను. స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. ఉదయాన్నే ఎంత హుషారుగా వెళ్ళిందో ఈవినింగ్ వచ్చేటప్పుడు అంత డల్గా వస్తుంది అనమాట. ఎందుకంటే బయట ఎండ అంత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా 3rd ఫ్లోర్లో ఉందంట. ఇంకా పైనుంచి కింద దిగేటప్పటికే నీరసం వచ్చేస్తుంది మమ్మీ అని చెప్తూ ఉంది. నేను లెమన్ జ్యూస్ అయితే కలిపేసి ఉంచాను అనమాట. తను వచ్చిన వెంటనే అయితే ఇచ్చేసాను. అదైతే వీడియోలో చూపించలేదు. ఇంకా నేనైతే బ్యాక్ సైడ్ గేట్ నుంచే కదా వెళ్తున్నానని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోకుండా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని వెళ్ళాను అనమాట. రోడ్లో అందరూ వింతగా చూస్తున్నారు, ఏంటి అబ్బా అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు చూసాను అనమాట, ఎందుకు చూసారా అని చెప్పేసి. ఇంకా నాకైతే బయటకన్నా లోపలే బాగుందేమో అనిపించింది. అంత వేడి గాలులు అనమాట. చాలా కాసేపే, ఒక 3 నిమిషాలు కూడా అవుతుంది స్కూల్కి వెళ్ళి రావడానికి. కానీ ఆ కాసేపట్లోనే అంత ఎండ అనేది బాగా వడగలుపుకుంటారు చూసారా, ఆ విధంగా వచ్చేసింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒక పావు గంట సేపు అలా కూర్చుని తర్వాత అయితే దేవుడి దగ్గర అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇల్లంతా నేను శుభ్రంగా క్లీన్ చేసి తడిగుడ్లు అవి పెట్టేశాను. ఇక్కడ కడుక్కోవడం కుదరదు అనమాట, అందుకని చెప్పేసి మాప్ అంతా పెట్టేసి క్లీన్ చేసాను. ఇంక పండగ వస్తుంది కదా, దేవుడి దగ్గరే క్లీన్ చేయాలన్నమాట. ఇంకా అందుకని చెప్పి దేవుడి దగ్గర మొత్తంగా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ముందుగా ఏం చేస్తున్నానంటే దేవుడి దగ్గర ఉండే చిన్న చిన్న విగ్రహాలు అటువంటివి వచ్చేసి ఒక ప్లేట్లో పెట్టేస్తాను. దీపాలు లాంటివి వచ్చేసి ఒక ప్లేట్లో పెట్టేస్తాను అనమాట. అప్పుడు కడగడానికి ఈజీగా ఉంటుంది. నేను వచ్చి విగ్రహాలు పెడతానండి. మామూలుగా మనకి మన ఊరు సైడ్ అయితే బొటన వేలు సైజుకి మించి విగ్రహాలు ఉండకూడదు అంటారు కదా. నేనైతే మా ఇంట్లో అన్ని విగ్రహాలు పెట్టుకుంటాను. ఇక్కడ అలా అంతా ఏమి ఉండదు అనమాట. నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది, అందుకని చెప్పి నేను పెడతాను. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసి ఇదైతే పక్కన పెట్టేసాను. ఇంకా తర్వాత అయితే ఫోటోలు తీస్తున్నాను అనమాట. ఇంతకు ముందు అయితే పెద్ద మందిరం ఉండేది. ఫస్ట్ నుంచి మన ఛానల్ చూసేవారికి తెలుసు. ఒక చిన్న కిచెను, ఆ చిన్న కిచెన్ పక్కనే పెద్ద మందిరం పైకంటూ ఉండేది అనమాట. కిచెను నేను మళ్ళీ కొత్తగా కట్టించిన తర్వాత దేవుడిని వచ్చేసి ఈ పక్కకైతే పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరం పెట్టాను అనమాట. పోయిన సంవత్సరం కంటే అంతకు ముందు సంవత్సరం పెట్టాను. ఒక 15 నెలలు అవుతుంది పెట్టి. ఇంకా ఇదైతే ఈజీగా ఉంది. అదైతే చాలా కష్టంగా ఉండేది. స్టూల్ వేసుకుని ఎక్కి దండం పెట్టుకోవాల్సి వచ్చేది, చాలా కష్టంగా ఉండేది. ఇంకా కిచెన్ పాడైపోవడం వల్ల గోడ అంతా పగలగొట్టేసి మళ్ళీ ఇంకా దేవుడిని అయితే పక్కకు మామూలుగా పెట్టేసి ఆ మందిరం అయితే పైన ఎత్తి పెట్టేసామన్నమాట. ఇంకా విగ్రహాలు అన్నాను కదా, చూడండి చాలా రోజులు అయింది క్లీన్ చేసి. వెండి ఏంటంటే కొంచెం గాలి తగిలితే చాలన్నమాట, ఆ విధంగా బ్లాక్గా అయిపోతాయి కదా. నేను వెండివి వేరేగాన ఇతరి వేరేగా పెట్టి కడుగుతాను. ఇంక ఇది చూస్తున్నారు కదా నటరాజు. ఈ నటరాజు విగ్రహం వచ్చేసి మా పాప 2017లో సలంగ పూజ చేసినప్పుడు డ్యాన్స్ మేము ఇచ్చారనమాట. ఎంతమంది సలంగ పూజ చేశారు అందరికీ ఇచ్చారు. అప్పటికి తన 3 సంవత్సరాలు పూర్తయి సలంగ పూజ చేయించామన్నమాట. తన 2.5 వయసు ఉన్నప్పుడు డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అయింది. 3 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత సలంగ పూజని చేస్తారు. గజ్జెలు ఉంటాయి కదా, గజ్జెలు కట్టే పూజ అనమాట అది. అప్పటి నుంచి ప్రతి గుళ్ళోనూ మనం ప్రోగ్రాంలు అయ్యి ఇవ్వచ్చు అనమాట. అలాగా ఇంకా ఇక్కడ మీరు ఫోటోలు చూస్తున్నారు కదా, ఇవి పాత ఫోటోలు అనమాట. ప్రస్తుతం మీరు చూసిన మందిరంలో అయితే పెట్టలేదు నేను, ఇప్పుడు తీసాను అనమాట. ఎలా ఉందో పెడదామని చూద్దామని చెప్పేసి. కాకపోతే ఏంటంటే అసలు బాగాలేదు ఫోటోలు. చాలామంది చెప్తారు కదా ఇలా ఉంటే కనుక మీరు గుళ్ళో పెట్టేయచ్చు కదా అని చెప్పేసి. అది నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఫోటోలు ఇలా ఉన్నప్పుడు మన ఇంట్లోనే పెట్టుకోవాలా లేదంటే గుళ్ళో పెట్టేసి వచ్చేయచ్చు అని చెప్పారంటే నేను దాన్ని బట్టి చేస్తానన్నమాట. ప్రస్తుతానికి దేవుడి మందిరంలో ఏ ఉన్నాయో ఆ ఫోటోలు మాత్రమే పెడదామని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సరే సింక్ క్లీన్ చేసేస్తే మనకి ఈ సామాను కడడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి సింక్లో ఉన్న సామానం అయితే తోమేశానండి. ఆ రోజు ఏంటో కానీ ఎన్నిసార్లు సామాను తోమేనో, అసలు పొద్దుననగా మొదలుపెట్టాను పని. ఒకదాని తర్వాత ఒకటి పని వస్తూనే ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పి సింక్ దగ్గర క్లీన్ చేసాను. ముందుగా అయితే ఇత్తడి వస్తువులు ఇంకా వెండివి తనిగా పెట్టేస్తాను అనమాట. పెట్టేసిన తర్వాత దానిపైన ఉండే, అంటే దేవుడి పూజ సామాను పైన ఉండే కుంకుమ అంతా ఒక క్లాత్ తుడిచేస్తానండి. బాగా తుడిచేస్తాను ఒక ప్లేట్లోకి. తుడిచేసిన తర్వాత గ్యాపుల్లో వచ్చేసి ఉండిపోతుంది కదా, దాన్ని క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక బ్రష్ తీసుకుంటాను. దేవుడు సామాను తోమడానికి అని చెప్పేసి క్లీన్ చేయడానికి ఒక కొత్త బ్రష్ పెడతాను అనమాట. దాంతో ఆ కుంకుమ అంతా శుభ్రంగా ఒక ప్లేట్లోకి అయితే తుడిచేస్తాను అనమాట. తుడిచేసి అయితే పక్కన పెట్టేశాను. నేను ఇత్తడి సామాను ఎలా తోమాలి, వెండి సామాను ఎలా తోమాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఈ వీడియోలో
డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను చూడండి. అది చాలా ఈజీ అనమాట. ఆ మెథడ్లోనే నేను క్లీన్ చేస్తాను. ముందైతే ఇత్తడి సామానం అయితే తోమేస్తాను అనమాట. తోమేసి ఇవి తనిగా పెట్టేసిన తర్వాత వెండి వస్తువులు అనేవి తోముతాను. ఇంకా మన దగ్గర ఉన్న విగ్రహాలు అయితే ఇవేనండి. ఇంకా బయటికి వెళ్ళి వచ్చాను కదండి, అప్పటి నుంచి తల పగిలిపోతుంది అనమాట. చాలా తలనొప్పిగా ఉంది. అందుకని చెప్పి నేను పాలైతే స్టవ్లో పెట్టి ఈ విగ్రహాలన్నీ ఒక ప్లేట్లోకి తీసి కడుగుతున్నాను అనమాట. అంటే గ్యాప్ ఇచ్చే కావడం అయితే మొదలుపెట్టాను. ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి. మీరు వీలైనంత వరకు పిల్లలకు వచ్చేసి ఇంట్లోనే కూల్ డ్రింక్స్ తయారు చేసి ఇవ్వండి. మరీ చల్లగా ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి ఇవ్వద్దు. ఎందుకంటే ఫ్రిడ్జ్లోంచి తీసుకుని తాగే ప్రతిదీ హీటే తప్పించి మనకి బాడీకి చల్లదనం ఉండదన్నమాట. అందుకని చెప్పి వీలైనంత వరకు మజ్జిగ లాంటివి ఇచ్చారంటే బెటర్గా ఉంటుంది. అంతేకాకుండా కూలింగ్ లేకుండా కూడా తాగరు కాబట్టి చాలా తక్కువ కూలింగ్ ఉండేలా చూసుకుని పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి జ్యూసెస్ వచ్చి తయారు చేసి ఇవ్వండి. నేనైతే ఫ్రిడ్జ్లో ఐస్ వాటర్ అస్సలు పెట్టను అనమాట. పిల్లలు కూడా అడుగుతారు కావాలని చెప్పేసి. ఎందుకంటే ఐస్ వాటర్ తాగడానికి బాగుంటుంది కానీ వేడి చేసేస్తుంది. ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఎప్పుడో 1-2 సార్లు పర్వాలేదు కానీ కంటిన్యూగా ఐస్ వాటర్ తాగేదాన్ని తగ్గించుకోండి. మన ఒంటికి చాలా మంచిదన్నమాట. ఇంక నేను దేవుడి సామానం అయితే తోమడం అయితే స్టార్ట్ చేసేసానండి. నేను పీతాంబరి పౌడరు ఇంకా సబీనా లెమన్ పెట్టుకున్నాను అనమాట. ఇత్తడి సామాను వచ్చి త్వరగానే వదిలిపోయాయి. కానీ కొన్ని దీపాలు అన్నీ గాలికి వదిలేసాను కదా, ప్లేట్లు లాంటివి, అవి చాలా సేపు అయిందనమాట. తోగుతున్నాను కానీ ఎప్పటికీ అవ్వలేదు అవి. ఇంక నా వల్ల నుంచోవడం కుదరలేదంటే మా పాప స్టూల్ తీసుకొచ్చింది. ఇంకా స్టూల్ మీద కూర్చుని అవి కూడా అయితే తోమేసానండి. ఇంకా స్టీల్ ప్లేట్లు ఉన్నాయి కదా, అవి కూడా కడిగేసాను. కాకపోతే ఏంటంటే వెండి వస్తువులు మాత్రం నేను అస్సలు తోమలేదనమాట. వెండి వస్తువులు తర్వాత తోగుదామని చెప్పేసి వదిలేసినప్పటికే 7-10 ఎంత అయిపోయిందనమాట. చాలా లేట్ అయిపోయింది. నేను చెప్పాను కదా, దేవుడి విగ్రహాలు వచ్చి త్వరగానే వదిలిపోయాయి కానీ మురికంత పెద్ద ఏమీ లేవు. బయట నేను వదిలేసాను కదా గాలికి, అవి మాత్రం చాలా సేపు అయిందనమాట తోమడం అనేది. ఇంక అందుకని వెండి వస్తువులు తర్వాత తోముకోవచ్చులే అని చెప్పేసి ఇంక వెండి వస్తువులు అయితే తోమలేదు. ఇంక దేవుడు పూజ సామాను తోమేసి సింక్ దగ్గర అయితే మొత్తంగా క్లీన్ చేసేసాను. అంత క్లీన్ చేసినా మళ్ళీ రాత్రికి అయితే మళ్ళీ సామానం అయితే చేరిపోయినాయి అనమాట. ఇక్కడ మీరు చూసారంటే చూడండి, ఇత్తడి వస్తువులు ఎంత దగదగా మెరిసిపోతున్నాయో. ఇత్తడి వస్తువులు ఏంటంటే మనం తోవిన తర్వాత ముందు ఎంత మురికున్నా మన చెయ్యి పడి బాగా తోవిన తర్వాత భలే అందంగా మెరుస్తాయి కదా. నాకైతే భలే ఇష్టం ఇలా ఇత్తడి వస్తువులు తోవిన తర్వాత చూడాలంటేను. ఇంకా ఫోటోలు క్లీన్ చేయాలి, ఇంకా రేపు చేద్దామని చెప్పి అలా వదిలేశాను. ఇంకా వెండి వస్తువులు అయితే రూపరీ లిక్విడ్ ఉంటుంది కదా, దాంతో అయితే క్లీన్ చేసేసి సర్ఫ్ వాటర్లో క్లీన్ చేసేస్తాను. ఇంకా అందుకని చెప్పి అవి కూడా పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఆ రోజు అవ్వలేదు. ఇంకా రాత్రిగా కేక్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంక మా హస్బెండ్ ఏం చెప్పారంటే నాకు కేసర్ కావాలని చెప్పి అడిగారు. సర్లేండి అయితే అన్నాను. మా ఆయనకి కేసర్ అయినా బూరెలన్నా పిచ్చి అనమాట. ఆయన అర్ధరాత్రులు అడుగుతారు. ఇంకా అందుకని 10 అంత అవుతుంది టైము. సరే కేసర్ చేద్దామని చెప్పేసి నేను నెయ్యి వేసి జీడిపప్పు వేపుతూ ఉన్నాను. సరే వీడియో తీస్తే ఉంటుంది కదా, ఈ వీడియోలో ఒక వంట రెసిపీ కూడా లేదు కదా అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. పొద్దున్నే పెరుగు తోడు పెట్టాను కదా, ఇంతకుముందు వచ్చిన వ్లాగ్లో చెప్పాను అనమాట. పెరుగు కూడా తోడుకుపోయింది. నేను చేసే పెరుగు ఏంటంటే తోడుకుంటుంది కానీ పులిపే రాదు, ఇంకా కమ్మగానే ఉందనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నేను. జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసానండి. దీంట్లోనే వైట్ రవ్వ వేస్తున్నాను. వైట్ రవ్వ వేసిన తర్వాత వైట్ రవ్వ బాగా వేపాలన్నమాట. వేపేసి రవ్వ వేరే ప్లేట్లోకి తీసేసి ఎసరు మరిగించి వేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మళ్ళీ రవ్వ ఇంకొక ప్లేట్లోకి తీయాలా, ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టేయచ్చులే అని చెప్పేసి ఒక పక్కన అయితే వేడి నీళ్ళు పెట్టేశాను. వేడి నీళ్ళు మరిగిన తర్వాత ఒక పక్కన రవ్వ కూడా బాగా వేగుతుంది అనమాట. మరిగిన నీళ్ళు అయితే ఇందులో అలా వేసేసానండి. ఒక కప్పుకి రవ్వకి 2.5 కప్పులు నీళ్ళు వేసాను. ఒక్కొక్కసారి 3 కూడా వేస్తాను. రవ్వను బట్టి వాటర్ క్వాంటిటీ అనేది మారుతూ ఉంటుంది అనమాట. రవ్వ వేసిన తర్వాత బాగా కలిపేయాలి, ఉండలు అనేవి లేకుండా. ఎసర మరిగించేటప్పుడు నేను కేసరి ఫుడ్ కలర్ వేస్తాను. మనకి ఊరు సైడ్ ఏంటంటే మనం కేసరి కలర్ వేసుకోకుండా చేసుకుంటాం కదా, ఇక్కడ వచ్చి ఖచ్చితంగా కేసరి కలర్ వేసుకుంటారనమాట. నాకేమో కేసరి కలర్ వేయకుండానంటేనే ఇష్టం, కానీ మా ఆయనకు వచ్చి కేసరి అంటే కేసరి కలర్ ఆరెంజ్ కలర్లో తెలియాలి. ఇంకా అందుకని చెప్పి చివరిలో అయితే ఆరెంజ్ కలర్ అయితే వేసాను. ఇప్పుడు దీంట్లో షుగర్ కూడా వేసాను అనమాట. ఒక కప్పుకి ఒక 3/4 కప్పు వేసాను. షుగర్ తక్కువే తింటారు కాబట్టి, షుగర్ ఎక్కువ తినేలా ఉంటే కనుక ఇంకా కొంచెంగా వేసుకోవచ్చు.
తర్వాత వేపి ఉంచిన జీడిపప్పు కూడా వేసాను. కిస్మిస్ బాదం అన్నీ వేయచ్చు, కానీ మళ్ళీ అక్కడ నుంచి తీసి మళ్ళీ పెట్టాలి కదా, పక్కన చేతికి ఇవే అందున్నాయని చెప్పి ఇవే వేసేసాను దాంట్లోనూ. ఇంకా షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలపాలండి. కలిపి ఇప్పుడు దీంట్లో నేను కేసరి కలర్ అయితే వేస్తున్నాను. కేసరి కలర్ వేసిన తర్వాత బాగా కలపాలి. నేను కేసరి కలర్ వచ్చేసి రికమెండ్ అసలు చేయను అనమాట. నాకు మామూలుగానే కేక్స్ తయారు చేసినప్పుడు కూడా చాలా వరకు నేను కలర్స్ లేనివే వాళ్ళని ఎంచుకోమనే చెప్తాను నేను. ఇంకా కేసరి ఈ కలర్లోనే ఇష్టపడుతున్నారు కాబట్టి ఇంకా అలా వేసేసాను నేను. తర్వాత దీంట్లో ఒకే ఒక యాలక్కాయ పౌడర్ చేసి వేసానండి. తర్వాత నెయ్యి వేసాను. మొన్న గ్రేస్కి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు ఇలాచీ ఎసెన్స్ ఉందన్నమాట అక్కడ, అది కూడా తీసుకొచ్చాను. అదొక హాఫ్ టీ స్పూన్కి తక్కువగా కొంచెం వేసాను అనమాట. ఎందుకంటే మన యాలకులకి ఉండే ఫ్లేవరు ఈ ఇలాచీ ఎసెన్స్లో ఉంది. యాలకులు వచ్చేసి చాలా రేట్ అనమాట. నేను మన డిమార్ట్కి వెళ్ళి తెచ్చినప్పుడు 20 గ్రాముల ప్యాకెట్ 140 రూపాయలు సంథింగ్ ఎంతో తీసుకున్నారు. రేట్ చూసి చెప్తాను ఇంకొకసారి. ఇంకా కేసరి అయితే చేసేసాను కదా. టైం చూసారంటే 10:30 అయింది. మా ఆయన ఇంకా రాలేదనమాట. ఇంకా మా అబ్బాయి మా ఆయన వచ్చిన తర్వాత మేము నలుగురు అయితే కూర్చుని మన నైట్ డిన్నర్ ఇదే అనమాట, తినేస్తాము. ఇంకా కౌంటర్ టాప్ కొంచెం రవ్వ పడిపోయి ఉందని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. పండగ ఉంది కదండి, అందుకని చెప్పేసి క్లీనింగ్ పని ఎక్కువ ఉందనమాట. పెద్దగా 2 డేస్ వంటలు కూడా ఏమీ చేయలేదు. అందుకని మన ఛానల్లో వంట రెసిపీస్ అనేవి రాలేదన్నమాట. ఈ పండగ అయిపోయిన తర్వాత ఎప్పటిలాగానే వంట రెసిపీస్ ఖచ్చితంగా వస్తాయి చూడండి. ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు అయితే తిరుపతి ప్రసాదం అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ మాకు పక్కనే కాబట్టి తిరుపతి ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు, లేదంటే ఎవరిని వెళ్తే కనుక మనకి తెమ్మన్నా తీసుకొస్తారు. సరే కేసరి పెడదామని చెప్పేసి నేను వెళ్ళాను. నవ్వుతూనే ఉన్నాను కదా, వెంటనే ఎందుకు సీరియస్ అయ్యానంటే మా బాబు ఇలా ఫ్రెండ్స్తో పాటు తిరుగుతూ ఉంటాడని చెప్తాను కదా, చిన్నపిల్లలే కదా, ఈయన ఫోన్ చేశారంటే 20 సార్లు, తీనే లేదంట. ఇంకా ఈయనకి కంగారు వేసేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఫోన్ ఛార్జింగ్లో పెట్టేసి బయట క్రికెట్ ఆడుతూ ఉన్నాడంట. ఒక క్షణం భయపెట్టేశాడు. నాకు ఇంకా భయం వేసింది, కోపం వచ్చింది. ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకుని నేను కేసరి అయితే పెడుతున్నాను. పిల్లల విషయం అనేటప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉంటాం కదండి, కానీ పిల్లలే అర్థం చేసుకోవడం లేదనమాట. ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. నాకు లాంగ్ సైట్ ఉంది. ఇంకా అలాగే ఆయన వచ్చారు కదా అని చెప్పి కళ్ళజోడుతో అయితే మీ ముందుకు వచ్చేసాను.